ఆడవాళ్ళకి మంచిదేనండి, ఆడవాళ్ళకి మాత్రం మంచిది. మంచి ఆడవాళ్ళకి మంచిదే, ఒక మగవాడిగా మంచిదే పథకం, మంచి ఆలోచనే. ఓకే, మీకు కూడా పెట్టాలనుకుంటున్నారు నాకు మీరు చెప్పినట్టు. ఏ జోక్గా క్యాజువల్ గా చాలా మంది అడుగుతున్నారు. సో ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో పెట్టింది బాబాయ్, ఆడవాళ్ళకి ఉపయోగపడుద్ది అని. ఆడవాళ్ళకి ఉపయోగపడితే వాస్తవేనండి. ఇది ఆడవాళ్ళకి పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టింది బట్టే ఇవాళ భార్యాభర్తలు ప్రయాణం చేస్తారు ఎక్కువ శాతం. భార్యాభర్తలు చేసినప్పుడు అది ఇద్దరికీ వర్తించితే అది ఇంకా మంచిది అయింది. ఉట్టి ఆడవాళ్ళకే మంచిది అయితే అట్ట, అంటే ఒకళ్ళ టికెట్ ఒకళ్ళు ఇది కాకుండా ఉంటే అట్ట, అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు వస్తాయంట. అంతే వస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ కేవలం ఎన్నికల్లో ఆడవాళ్ళకే ఉచితమని చెప్పారు. అలాగే ఇక్కడ ఈ ప్లేస్ లోనే మొదలు పెట్టారు, అమలు చేసింది కూడా వాళ్ళకే. మరి వాళ్ళకే చేశారు. దీని వల్ల మొగుడు పిల్లల గొడవలు కూడా వస్తున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు ప్రభుత్వం? తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టి. కాదండి, ప్రభుత్వం ఏం సమాధానం చెప్పిద్ది? అంత ఆలోచించకుండా పెట్టేది. మరి అంతే, ఎక్కడికో వెళ్తున్నారు, ఎక్కడికో ఎక్కడికి వెళ్తున్నా, మా అక్కళ్ళ ఇంటికి వెళ్తున్నా, మా పుట్టింటికి వెళ్తున్నారు, దానికి ఏం సమాధానం చెప్పింది ప్రభుత్వం? ఏంటి మరి ఏంటి పథకాలు ఏమన్నా అందాయా ఈ ప్రభుత్వం వచ్చాక మీ కుటుంబానికి? పథకాలు అయితే మాకేం అందలేదండి. మాకు పెన్షన్ అయితే రాదు, మాకు భూమి లేదు. ఇది గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు బాబాయ్, రెండు వచ్చినాయి. వస్తాను మీ దగ్గరికి వస్తాను. రెండు వచ్చినాయి. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. వేసారు, చదువుకునే ప్రతి ఒక్క పిల్లాడికి 13,000 వేసారు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, రేపమ్మ నెలకు 1,500 వేస్తారంట, అది కూడా ఆడవాళ్ళకి. ఏంటి ఇదివరకు ఏం అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఇది అంతే చేస్తాడు. అంటే మీకు నమ్మకం? 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ ఇస్తామని అన్నారు, అది లేదు. 18 సంవత్సరాల ఆడవాళ్ళు దాటిన వాళ్ళకి 1,500 అన్నారు. ఎప్పుడో వేసినప్పుడు మును పుష్కాకి చేశారు. ఇది కూడా చేయడానికి గ్యారెంటీ ఏంటి? ఇది కూడా చేయడానికి గ్యారెంటీ ఏంటి చెప్పండి? నేనైతే తెలుగుదేశానికే వేస్తా ఓటు. నేనైతే కాదు నేను వేసా. నేను ఆయన అనేది గ్యారెంటీ ఉండదు. అది ఎప్పుడు మనం ఖజానా ఖాళీ అంటారు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటారు. జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి చెప్పలేమండి, ఏం వచ్చిందో ఏం చెప్తూ మనం. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటన్నా చివరిగా? ఇప్పుడు అయితే పర్లేదండి.